డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సోషల్ మీడియా విభాగాల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. క్రీడలతో మానసిక ఉల్లాసాన్నిస్తాయి రవితేజారెడ్డి. అభ్యాస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. కర్లా రాజేష్ సంతాప సభకు హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. శివసాయి రైస్ మిల్లుపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఆమదాల వలసలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలు ఘన ప్రారంభం. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం. ఎమ్మెల్యే కూన రవికుమార్. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? కూటమి పాలకులకు చీపురుపల్లి వైసీపీ నేతల బహిరంగ సవాల్. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సోషల్ మీడియా విభాగాల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశంలో ప్రసంగించిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలమైన సంస్థాగత నిర్మాణంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పార్టీ అనుబంధ విభాగాలు పనిచేయాలి. ఇందులో భాగంగా పార్టీ కమిటీల నియామకాలన్నీ వెంటనే పూర్తి చేయడంలో అనుబంధ విభాగాలు అన్ని ముఖ్య పాత్ర పోషించాలి. అంతేకాదు కమిటీల నియామకాలన్నీ డిజిటలైజేషన్ జరగాలి. గ్రామ వార్డు కమిటీలకు సంబంధించిన ప్రతి డేటా కూడా పకడ్బందీగా డిజిటలైజ్ చేయాల్సిన బాధ్యతను ఇక నుంచి ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న డిజిటల్ మేనేజర్లతో పాటు ఐటీ సోషల్ మీడియా విభాగాల నుంచి కూడా ఒక్కో విభాగం నుంచి 10 మంది చొప్పున 20 మంది పూర్తి సమన్వయంతో పనిచేయాలి. క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, శారీరక దారుఢ్యం పెంపొందుతుందని పైతర సర్పంచ్ కోల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం పైతరలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పైతర సర్పంచ్ యబన్నగారి రవితేజారెడ్డి ఉప సర్పంచ్ సుధాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవితేజారెడ్డి మాట్లాడుతూ యువకులంతా ఉత్సాహంతో క్రీడా పోటీల్లో పాల్గొనడం ఆనందదాయకమన్నారు. విజేతలకు ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది అన్నారు. కొనసాగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు జెర్సీ స్టార్ట్ చేయడం విజయనగరం జిల్లా గరివిడిలో పల్లె సంస్కృతికి నిలువుటద్దంగా అభ్యాస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు నేటి ఆధునిక కాలంలో అంతరించిపోతున్న పల్లె గ్రామాలు పండుగ వాతావరణాన్ని, సంస్కృతిని విద్యార్థులకు కళ్లకు కట్టినట్టుగా చూపెడుతూ పాఠశాల యాజమాన్యం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో అందమైన పల్లెటూరు వాతావరణం
తలపిస్తూ విద్యార్థులు కేరింతలు సాంప్రదాయ కళారూపంలో కలకలలాడింది. సంస్కృతికి ప్రతిబింబం, సాంప్రదాయానికి నిలయం, ఐక్యతే మన బలం, సాంప్రదాయమే మన కళ, విలువలు నేర్పే సాంప్రదాయమే మన అభ్యాసధనం అనే నినాదంతో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎడ్లబళ్ళు, భోగిమంటలు, గంగిరెద్దులు విన్యాసాలు మరియు ప్రత్యేక విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. కర్ల రాజేష్ సంతాప సభను కోదాడ పట్టణంలోని గాంధీనగర్ లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏపూరి రాజు మాదిగ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ల రాజేష్ లాంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరగొద్దు అంటే కర్ల రాజేష్ సంఘటనలో నిందితులను వదిలిపెట్టేది లేదు. కర్ల రాజేష్ అమాయకుడు, ఇల్లీగల్ కస్టడీలో చిత్రహింసలు గురి కావడం వలనే మరణించాడు. కర్ల రాజేష్ కు మోపబడ్డ నేరానికి సంబంధం లేదనేదే, అతను అమాయకుడు అనేది చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి రిమాండ్ పోర్టులోనే ఉన్నది. చిలుకూరు ఎస్ఐ పైన చర్య తీసుకోవడంలో కోదడ డీఎస్పీ మరియు సూర్యాపేట జిల్లా ఎస్పీల నిర్లక్ష్యం ఉంది. కర్ల రాజేష్ మృతికి కారణమైన ఏ ఒక్కటి వదిలిపెట్టేదే లేదు. సురేష్ రెడ్డిని కాపాడుతున్నది కోదడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలే. వీరు భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరణానికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి మాత్రమే. సురేష్ రెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా, ఆయనను ఉద్యోగం నుంచి పూర్తి స్థాయిలో డిస్మిస్ చేయకుండా ఆయనను కాపాడుతున్నది సూర్యాపేట జిల్లా ఎస్పీ ద్వారా సురేష్ రెడ్డిని కాపాడుకుంటున్నది కోదాడ శాసనసభ్యురాలు మరియు హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు సురేష్ రెడ్డిని కాపాడుకుంటుంది. అదే సమయంలో హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సురేష్ రెడ్డిని కాపాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే నిందితుల్ని కాపాడుకునే విషయంలో వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నిందితులు అవుతారు. కర్ల రాజేష్ మృతికి కారకుడు, నిందితుడు, ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డిని కాపాడుతున్నది ఎస్పీ ద్వారా కాపాడుకుంటున్నది కోదాడ ఎమ్మెల్యే, హుజూర్నగర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి. వీళ్ళు భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేకు, మంత్రికి వస్తుంది. చట్టపరమైన చర్యలకు లోబడి ఉండాల్సిన బాధ్యత ఎస్పీకి లేకపోతే ఎస్పీ కూడా చట్టపరమైన చర్యలకు బాధ్యుడవుతాడనే విషయం కూడా మర్చిపోవద్దని చెప్పి నేను ఎస్పీ గుర్తు చేస్తున్నా. శివసాయి రైస్ మిల్ పై వస్తున్న ఆరోపణలు ఎలాంటి ఆధారం లేకుండా, స్పష్టత లేకుండా కావాలని మాపై ఆరోపిస్తున్నారని మిల్లు నిర్వాహకులు మురళీధర్ శ్రీకాంత్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కేంద్రంలోని మీడియా మిత్రులతో మాట్లాడుతూ సూర్యాపేట శాంతినగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని శివసాయి రైస్ మిల్లును 15 సంవత్సరాలకు లీజుకు తీసుకుని మిల్లు నిర్వహిస్తున్నామని, మేము రైతులకు ఎలాంటి అప్పు లేమని, ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేసి ప్రభుత్వానికి మా మిల్లు ద్వారా బకాయిలు చెల్లిస్తున్నామని కావాలనే మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు. గతంలో మిర్యాలగూడలో నేరేడు చెరువులో రైసు మిల్లులో అవకతవకలు కొనసాగించే రాజేష్ అనే వ్యక్తి వారి దగ్గర మేము గుమస్తాలుగా ఉన్నామని, గత కొన్ని సంవత్సరాల నుండి సొంతగా మిల్లు నడుపుతున్నామని, మా మిల్లు మంచిగా నడుస్తుందని ఓర్వలేకనే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మేము ధాన్యం పరంగా మిల్లు పరంగా ఎలాంటి అక్రమాలు చేసినా చట్టపరంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి, కానీ ఎలాంటి ఆధారం లేకుండా మాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని మీడియా మిత్రులతో వారు అన్నారు. ఒక చిన్న మిల్లు పెట్టుకుందామనే క్రమంలో మేము మిల్లు పెట్టుకున్నామనే క్రమంలో సూర్యాపేటలో ఒక లీజుకి తీసుకున్న మిల్లు, అది మా సొంత మిల్లు కూడా కాదు, కాంట్రాక్ట్ తీసుకున్నాం. 15 సంవత్సరాలు కాంట్రాక్ట్ తీసుకొని నడిపిస్తున్నాం. దాన్ని 15 సంవత్సరాలు లీజ్ తీసుకొని నడిపిస్తున్న క్రమంలో దానికి పెట్టుబడి పెట్టాల్సిన దాంట్లో మాకు తక్కువ పడ్డదానికి ఆయన కొంచెం సహాయం చేసిన మాట వాస్తవం. సహాయం చేసి తర్వాత నుంచి ఆ 1.5 కోటి పెట్టాడు. తర్వాత అతను ఆ డబ్బులు కూడా తీసుకున్నాడు. మళ్ళీ
నెల తర్వాత నుంచే వాడుకోవడం స్టార్ట్ చేసిండు. ఎందుకంటే మేము ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పెట్టుకున్నాం కాబట్టి అతనికి డబ్బులు వాడుకుంటూ పోయాడు. 6 కోట్లు వాడుకున్న తర్వాత అక్కడ పరిస్థితి బాగాలేదని గ్రహించి మేము మా డబ్బులు మాకు ఇవ్వండి, మాకు ఇబ్బంది అవుతుంది, మీ గవర్నమెంట్కి ఒడ్లు పెట్టుకోవాలి అంటే మేము మా సొంత డబ్బులు గవర్నమెంట్ తోటి వాడుకున్నాం కాబట్టి ఆయన సరే ఇస్తున్నాం, మళ్ళీ ఎప్పుడో ఇస్తాడు, మనకి ఇస్తూ పోతున్నాడు. ఇదే క్రమం జరుగుతుంది. వాళ్ళకి ఒకేసారి ఇబ్బంది అయ్యి వాళ్ళకు ఇబ్బంది పడతారనే ఉద్దేశంగా మాకు ఏదైనా చేయండి, మాకు ఇబ్బంది పడతాం, మేము గవర్నమెంట్ కట్టలేమన్న తర్వాత అక్కడ వాళ్ళు లీజ్ తీసుకొని ఉన్న మిల్లుని వాళ్ళకి 5 కోట్లు పెట్టి కొనే క్రమంలో వాళ్ళు అక్కడ మిగతా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నదాన్ని మీకు ఎట్లాగో డబ్బులు ఇవ్వాలి కదా, అది మీరు చేసుకోండి అని చెప్పి మా పేరు మీద చేపించింది. మా బాకీ అయిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి మళ్ళీ మాది మాకు ఇవ్వండి, దాని పేరు మీద రైతులకు కమిషన్దారులకు 2-3 పెద్దలను పెట్టి చేపించి మళ్ళీ ఒడ్లు తెచ్చుకుందాం మనం, మళ్ళీ దాన్ని ఏదైనా చేద్దామనే క్రమంలో వాళ్ళు ఉన్నారు. మేము గవర్నమెంట్కి అప్పు ఉన్నాం, గవర్నమెంట్ అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశమే మాకుంది. కానీ ఏ రైతు దగ్గర మేము ఒక్క రోజు కూడా ఒక ధాన్యం బస్తా కానీ ఒక ధాన్యం ఏ రోజు కూడా కొనలేదు. ఒక రైతుకు మేము ఏ రోజు అప్పు లేము. చిన్న రైతులకు తీరుస్తా అని చెప్పి కూడా మా దగ్గర 2 కోట్లు అడుక్కొని పోయి చిన్న రైతులకు ఇవ్వకుండా పెద్ద వాళ్ళు బెదిరించిన వాళ్ళకు 1 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఉన్న వాళ్ళకు ఎంతో కొంత ఇచ్చేసి చిన్న రైతులు మొత్తం ఇవ్వకుండా చేసిండు. ఈ రోజు మా దగ్గరకు తీసుకొచ్చి మధ్య పెట్టడం ఓన్లీ ఏంటంటే వీళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మా దగ్గర పనిచేసారు కాబట్టి ఎలాగో వీళ్ళు పిరామిడ్ అంటే మమ్మల్ని నమ్ముతారని చెప్పేసి మా మీద ఎలిగేషన్ పెట్టి మమ్మల్ని ఇట్లా కమిషన్ దారులని మా మీదకి ఎలిగేషన్ పెట్టి తోస్తున్నాడు. మా దగ్గర ఎలాంటి డబ్బులు కానీ ఎక్కడ ఏది ఉన్నా అక్రమంగా ఏ ఉన్నా ఎలాంటి అధికారులు వచ్చినా మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆముదాల వలస నియోజకవర్గంలోని ఆముదాల వలస పట్టణంలో స్థానిక జూనియర్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను ఆముదాల వలస రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాట్ పట్టి తొలి బంతిని కొట్టి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు మళ్లించడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహం కూడా పెరుగుతుందన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలోని యువతకు క్రీడా వేదికలు కల్పించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలు, టోర్నమెంట్లు నిర్వహించి యువత ప్రతిభను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. చీపురుపల్లి రైల్వే వంతెన నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కూటమి నాయకులకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఎక్కడ, ఎప్పుడు చర్చ వేదిక ఏర్పాటు చేసినా మేము సిద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా సవాల్ విసిరారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి ఈపిలి అనంతం, జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, అసెంబ్లీ యూత్ వింగ్ అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, త్రినాథ తదితరులు మాట్లాడారు. మేజర్ సర్పంచ్ ఉన్నారు, అలాగే జడ్పీటీస్ ఉన్నారు, ఇక్కడ ఎంపీపీ ఉన్నారు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు. మరి ప్రోటోకాల్ వాళ్ళకి తెలియదా? అదేనా వాళ్ళ సంస్కారం? ఎందుకంటే పెద్దలుగా ఆయన అనుభవించిన కూడా ఆయన మేము అడుగుతున్నాం. ఎప్పుడు మరి దీంతో పాటు చూసుకుంటే తెలియకుండా మరి నిన్న ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ బ్రిడ్జి ఓపెన్ చేసేటప్పుడు 12,96,00,000 రూపాయలు శాంక్షన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చి ఓపెన్ చేసిన తర్వాత దానికి ప్రొటెస్టాలు పెట్టలేదు. అప్పుడు ఒక 50 లక్షల రూపాయలు కానీ రోడ్డు ఓపెన్ చేస్తూ ప్రొటెస్టాలు పెట్టేసి దాన్ని ప్రొటెస్టాల్ అదే ఒక దిమ్మ కట్టేసి దాన్ని బోర్డు పెట్టించి ఓపెన్ చేయడం జరుగుతుంది శిలాఫలకాలు. మరి ఒక్క శిలాఫలకం పెట్టుకునే దుస్థితి కూడా లేదంటే మరి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆలోచించండి. మరి నేను బ్రిడ్జి ఓపెనింగ్ అనేది చాలామంది ప్రజలు ఏంటనుకుంటున్నారంటే బస్సులు ఓపెన్ చేస్తున్నారా లేదా బ్రిడ్జి ఓపెన్ చేస్తున్నారా అనే లెక్కల్లో నిన్న చేయడం జరిగింది. ఎవరికి అర్థం కావట్లేదు ఏటవుతుందని కూడా. అంత దీనస్థితిలో నేను ఓపెన్ చేయడం జరిగింది. దయించి నేను పెద్ద ఆయన కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. పెద్ద ఆయన మీ అందరికీ నేను కోరుకున్నది ఒకటే, మరి దేంతో మాట్లాడుతూ ఇంజనీర్తో మాట్లాడుతూ తెలిసి తెలియదు. 2021లో ఆ రోజు జాంజిమేర్లో రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాట్లాడి ఆ రోజు లోకల్ మా ఇక్కడ విజయనగరం ఎంపీ గారితో, లోకల్ లీడర్లతోటి, అలాగే మా జిల్లా చైర్మన్ గారితో, చంద్రశేఖర్ గారు అందరితో మాట్లాడి ఈ బ్రిడ్జి కూలిపోతుంది, ఇమీడియట్గా దీన్ని మూతవేయాలి, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి 2021లో ఆ స్టాగ్ వేయడం జరిగింది. కాబట్టి డేట్ చూసుకోనండి. మేమే కృషి చేసాం, మేమే పూర్తి చేసాం. వైఎస్ఆర్ పార్టీ
పాలకులు నిర్లక్ష్యం చేశారని పదే పదే చెప్తున్నారు. మరి మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. బ్రిడ్జికి మేము చేసిన శాంక్షన్ నిధులు కాకుండా మీరు రూపాయి అయినా అదనంగా శాంక్షన్ చేస్తే జీవో కాపీతో చూపిస్తే మేము కూడా శాబాష్ అంటాం. లేదు బ్రిడ్జిలోని డిపిఆర్లోని ఏమైనా లోపాలు ఉన్నాయి, డిపిఆర్ని పదే పదే మార్చారు, అందులో అవినీతి జరిగిందని సొల్లు కబుర్లు చెప్పడం కాదు, ఆధారాలతో నిరూపించండి, మేము ఒప్పుకుంటాం. అనవసరంగా ప్రజలను పక్కదారి పట్టించి ఈరోజు ప్రజల అమాయకులు కాదు, వాళ్ళకి అంతా తెలుసు. ఈ బ్రిడ్జి అనేది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి గారు కానీ, ఎంపీ గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ గారి కృషితో మంజూరైందని తెలుసు. 70% పనులు మా ప్రభుత్వంలో పూర్తయ్యాయని తెలుసు. మీరేమైనా ఈ 18 నెలల్లో ఆ కాంట్రాక్ట్కి సిమెంట్ బస్తాలు అందించారా, లేకపోతే ఐరన్ దగ్గరుండి మీ కార్యకర్తలు కానీ వాళ్ళు మోసి అర్జెంటుగా చేసిమని మీరేమైనా తొందర పెట్టారా? ఏంటి మీరు చేసిన కృషి, మీరు కానీ మీ కుమారుడు కానీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ సోషల్ మీడియా విభాగాల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్ షాప్. క్రీడలతో మానసిక ఉల్లాసాన్నిస్తాయి రవితేజారెడ్డి. అభ్యాస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పాఠశాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. రాజేష్ సంతాప సభకు హాజరైన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. శివసాయి రైస్ మిల్లుపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఆమదాల వలసలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలు ఘన ప్రారంభం. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యం. ఎమ్మెల్యే కూన రవికుమార్. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా? కూటమి పాలకులకు చీపురుపల్లి వైసీపీ నేతల బహిరంగ సవాల్.